బీఆర్ఎస్ సర్కార్ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్ రెడ్డి టూరిజం రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. బేగంపేటలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్స్ ఎక్స్పోలో పాల్గొన్నారు జూపల్లి. వెడ్డింగ్ ఈవెంట్లలో తెలంగాణ కల్చర్ను భాగస్వామ్యం చేయాలన్నారు. జూన్ 14-15 తేదీల్లో హైదరాబాద్లో జరిగే వెడ్డింగ్ ప్లానర్స్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు ఆర్గనైజర్లు. ఈ నెల 14-15వ తారీఖున హైదరాబాదులో హైటెక్ సిటీలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఎక్కడెక్కడో విదేశాలు పోతూ ఉంటారు. సో మన భారతదేశంలో మన తెలంగాణలో ఎన్నో అంతకు మించి గొప్ప గొప్ప టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ లైక్ నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, రకరకాల చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా హైదరాబాదు తెలంగాణ డెవలప్ కావడం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కూడా కొంత ఉద్యోగ అవకాశం రావడం కోసం, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం రావడం కోసం ఇది ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దీనిలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరుగుతాయి. దీని మూలంగా ఈ యొక్క తెలంగాణ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి గొప్ప అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశం పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశం నుంచి ఇతర దేశాలపై పెళ్లి చేస్తూ ఉంటారు. 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. అంటే మన జాతి సంపద ఇతర దేశాలకు పోయే బదులు మన దేశంలో మన రాష్ట్రంలో చేయడం వలన వనరులు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.